ఈ ప్రపంచంలో దేవుడు ఎందుకు అవతారమెత్తుతాడు? అహంకారం హద్దులు దాటినప్పుడు, భక్తిని రక్షించాల్సిన సమయం వచ్చినప్పుడు. ముందుగా హిరణ్యకశిపుడెవరో తెలుసుకోవాలి. అంతకన్నా ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. హిరణ్యకశిపుడు అసురరాజు. అతని తమ్ముడు హిరణ్యాక్షుడు వరాహ అవతారంలో విష్ణువు చేతిలో చనిపోతాడు. అప్పటినుంచి హిరణ్యకశిపుడి జీవిత లక్ష్యం ఒక్కటే: విష్ణువును నాశనం చెయ్యాలి. అందుకోసం అతను ఘోరమైన తపస్సు చేస్తాడు. ఏళ్లకు ఏళ్లు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు అసలు కీలకమైన విషయం ఇక్కడే మొదలవుతుంది. హిరణ్యకశిపుడు అడిగిన వరం చాలా తెలివిగా ఉంటుంది. అతనిలా కోరుకుంటాడు: నన్ను మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు. పగలు కాదు, రాత్రి కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, ఏ ఆయుధంతోనూ కాదు. ఈ వరం విన్నాక సాధారణంగా ఎవరికైనా అనిపిస్తుంది, ఇప్పుడు ఇతన్ని ఎవరు చంపగలరు? అందుకే హిరణ్యకశిపుడికి భయమే లేకుండా పోతుంది. అహంకారం పెరిగిపోతుంది. తాను దేవుడినే అని ప్రకటించుకుంటాడు. నా తప్ప ఇంకెవ్వరూ దేవుడు కాదు అని ఆజ్ఞ వేస్తాడు. విష్ణు పూజను నిషేధిస్తాడు. దేవాలయాలు ధ్వంసం చేస్తాడు. లోకమంతా భయంతో వణుకుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్. హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు. అతను చిన్నపిల్లాడు అయినా పూర్తిగా విష్ణు భక్తుడు. తండ్రి ఎంత హింసించినా, ఎంత శిక్షించినా ప్రహ్లాదుడు ఒక్క మాటే చెబుతాడు: నారాయణుడు అన్ని చోట్లా ఉన్నాడు. ఇది హిరణ్యకశిపుడికి అస్సలు నచ్చదు. తన కొడుకే తనకి ఎదురు మాట్లాడటం అతనికి సహించరాని విషయం. ప్రహ్లాదుడిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కొండల మీద నుంచి పడేస్తాడు, అగ్నిలో వేస్తాడు, విషమిస్తాడు, ఏనుగులతో తొక్కించాలనుకుంటాడు. కాని ప్రతిసారీ ప్రహ్లాదుడు బతికిపోతాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడికి కోపం కాదు, పిచ్చి పట్టేస్తుంది. అప్పుడే అతను ప్రహ్లాదుణ్ణి అడుగుతాడు: నీ విష్ణువు అన్ని చోట్లా ఉన్నాడంటావు కదా, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? ప్రహ్లాదుడు ఎలాంటి భయం లేకుండా చెబుతాడు: అవును, ఉన్నాడు. అదే క్షణం హిరణ్యకశిపుడు తన గదిలోని స్తంభాన్ని బలంగా కొడతాడు. అప్పుడే స్తంభం చీలిపోతుంది. అందులోంచి వచ్చిన రూపమే నరసింహస్వామి. అతను పూర్తిగా మనిషి కాదు, పూర్తిగా జంతువు కాదు, సింహం ప్లస్ మనిషి మధ్య రూపం. ఇప్పుడు గమనించాలి, ఇక్కడ ఒక్క వరం కూడా భంగం కాలేదు. సమయం సంధ్యాకాలం. పగలు కాదు, రాత్రి కాదు. స్థలం తలుపు ముంగిట, అంటే ఇంట్లో కాదు, బయట కాదు. స్థితి మోకాలుపై పెట్టి, అంటే భూమిపై కాదు, ఆకాశంలో కాదు. ఆయుధం నఖాలు, అంటే ఏ ఆయుధం కాదు. అలా హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. ఇక్కడ అసలు మిస్టరీ ఏంటంటే, నరసింహస్వామి అవతారం లోకాన్ని పాలించడానికి రాలేదు, యుద్ధం చేయడానికి రాలేదు, అసురులను నాశనం చేయడానికే రాలేదు. ఒక్క భక్తుణ్ణి కాపాడడానికి మాత్రమే వచ్చాడు. దేవుడు సాధారణంగా శాంతంగా ఉంటాడు. కానీ భక్తుడికి అన్యాయం జరిగితే అతను భయంకర రూపం కూడా దాల్చుతాడు. ఇదే నరసింహ అవతారం సందేశం. 1. వరం కంటే తెలివి గొప్పది. 2. అహంకారం ఎంత పెరిగినా భక్తి ముందు ఓడిపోతుంది. 3. దేవుడు ఎక్కడ ఉన్నాడో కాదు, నువ్వు ఎంత నమ్ముతున్నావో ముఖ్యం. ఇదే నరసింహస్వామి కథ. ఇదే ఆ అవతారం వెనుక ఉన్న అసలు సత్యం. సో ఇదే ఆ లక్ష్మీ నరసింహస్వామి అవతారం వెనుక ఉన్న అసలు నిజం. ఇలాంటి మిస్టరీ వీడియోలు మీకు నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ గ్రో అవుతుంది.